నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. ప్రస్తుతం మనతో పాటు సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మేడం మనతో ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. బాగున్నారా మేడం? ఎట్లుంది 20 నెలల కాంగ్రెస్ పరిపాలన? అసలు కాంగ్రెస్ పరిపాలన నడుస్తుందా మన రాష్ట్రంలో? అవును కదా, కాంగ్రెస్ వాళ్ళది వాళ్ళ పార్టీలో వాళ్ళ పరిపాలన నడుస్తుంది కానీ ప్రజాపాలన అయితే నడవట్లేదు. రైజింగ్ తెలంగాణ ప్రజాపాలన అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ప్రజాపాలన అసలు మారినారు. ప్రతిపక్షం అప్పట్లో ఉన్న ప్రతిపక్షంలో ఇప్పుడు నాయకులు వచ్చారు. వాళ్ళ మొహాలు మారినాయి, వాళ్ళ మెడలలో కండువాలు మారినాయి, కానీ పాలన ఎక్కడ మారింది? అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చేసిందే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. స్కాముల మీద స్కాములు, కుంభకోణాలు అవే. వాళ్ళ కుటుంబము నడవాలని అప్పుడు టీఆర్ఎస్ ఆలోచించింది. వీళ్ళ పార్టీ నడవాలి, రాహుల్ గాంధీకి డబ్బులు ఇవ్వాలి, కమిషన్లు తీసుకుపోవాలని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. ప్రజాపాలన అయితే అసలు ఎక్కడ కనిపించట్లేదు రాష్ట్రంలో. ఉచిత బస్సు పెట్టిన తర్వాత రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇస్తున్నారు, రైతు భరోసా చేసినారు, రుణమాఫీ చేసి ఎక్కడ చేసిండ్రు రైతు భరోసా? ఎందుకు చేయలే మేడం? రుణమాఫీ ఎక్కడ జరిగింది? ఏదో కొంతమందికి నలుగురికి చేసేసినాము అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాకుండా ఆ రోజు 100 రోజులలో పూర్తి చేస్తాము, ఇప్పుడు పోయి 2 లక్షలు తెచ్చుకో బ్యాంకులలోకి వెళ్ళన్న రేవంత్ రెడ్డి ఇవాళటి వరకు చేయలే. ఇప్పుడేమో ఇంకా ఖజానా నిల్లుంది, అప్పుల పాలైపోయినాము, అప్పులు పుట్టట్లే మనకు అని చెప్పి అన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. ఇప్పటికీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ కాకుండా నిజంగా ప్రజాపాలన చేస్తే బాగుంటుంది. ఒకసారి ఆకుల శ్రీవాణి గారు ఎట్లా రాజకీయాలకు వచ్చినారు, అసలు ఏ ఉద్దేశంతో వచ్చినారు, ఒకసారి మీ ప్రయాణం గురించి, మీ ప్రస్థానం చెప్పండి. ఉద్దేశం ఏమీ లేదండి. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ మై కప్ ఆఫ్ టీ పాలిటిక్స్. ఆ టైంలో కరోనా సమయము, మా ఫ్యామిలీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీలో కొంచెం పాలిటిక్స్ ఉండే. దాని తర్వాత అప్పుడు కరోనా సమయంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసాం. సమాజాన్ని సమాజంకి మంచి సూచనలు ఇవ్వడము, అలాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు పీపుల్ క్లోజ్ టు అస్, మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళందరూ మీలాంటి వాళ్ళు ఒక పొలిటికల్ లీడర్గా ఉండాలి, సమాజంలో మార్పులు తేవాలి, మీలాంటి వాళ్ళు ఇందులో ఎందుకు ఎంటర్ కావద్దు అని అడిగారు. అదే సమయంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రావడం జరిగింది. పార్టీ పెద్దలు నాకు ఆశీర్వదించారు, టికెట్ ఇచ్చారు. దాంతోపాటు మా డివిజన్లోని ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మీలాంటి వాళ్ళైతే మంచి జరుగుతుందని చెప్పి వాళ్ళు కూడా ప్రోత్సహించారు. ఓకే, మీరు గెలిచిన తర్వాత మీ డివిజన్లో ఏ సమస్యలు గుర్తించారు, వాటికి పరిష్కారాలు ఏం చేశారు? మనము సమస్యలు అన్నది రోజు ఉండేవి. ఇప్పుడు ఒక మేజర్గా అయితే సమస్యలని రోజు కూడా నేను అటెండ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ముందు నేను రాజకీయంలోకి రావడానికి కారణం, నేను వచ్చినప్పుడు కూడా ఒక అకౌంటబిలిటీ ఉండాలి, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ప్రజలు ఓటేస్తారు, ఓటేసిన తర్వాత అసలు నాయకులు ఏం పని చేస్తున్నారో, వాళ్ళకు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, వాళ్ళకి కావాల్సిన పని చేస్తున్నారా లేదా కూడా ప్రజలకు తెలీదు. కాబట్టి వాళ్ళకు ప్రతి ఒక్కటి తెలియాలి, నేను చేసే పనిని వాళ్ళకు రీచ్ అవ్వాలి, వాళ్ళ సమస్యలు నేను తెలుసుకోవాలి అని చెప్పి ఎప్పుడు చూసినా కూడా వాళ్ళతో కలవడము, సమస్యలు తెలుసుకోవడం చేశాను. అన్నిటికంటే ఎక్కువగా నా డివిజన్లో సరే రోడ్లు అవన్నీ అంటే కామన్ డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతూనే ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువగా మా డివిజన్లో ఒక జూనియర్ కాలేజ్ ఉంటుంది, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. అది నేను పొలిటికల్గా రాకముందు ఒక 10 సంవత్సరాల ముందే నిర్మించబడ్డ కాలేజ్ అది. అక్కడ ఒక 700 మంది పిల్లలు చదువుకుంటారు, బాయ్స్ అండ్ గర్ల్స్, కో ఎడ్యుకేషన్. అందులో టాయిలెట్స్ ఫెసిలిటీ లేదు. నేను కార్పొరేటర్గా వెళ్ళిన కొత్తలోనే అక్కడికి వెళ్ళాను, ఇన్స్పెక్షన్ చేశాను. అప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండే. వాళ్ళకి లెటర్స్ రాశాను, మీరు చెయ్యండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అప్పటికి ఒక 6 నెలలు గడిచిపోయింది, ఇంకా కూడా వాళ్ళు ఏమీ చేయలేదు. కాబట్టి ధర్నా చేశాను. ధర్నా చేసిన తర్వాత ఒక 2 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయి. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, అంటే నేను చేయగలిగాను అని చెప్పి. దాంతోపాటు విజయపురి కాలనీ అని ఒక కాలనీ ఉంటుంది, అక్కడ ఒక నాలా సమస్యలు ఉంటాయి, జేబీ కాలనీలో నాలా సమస్యలు, ఇవన్నీ నాకు పరిష్కారం అయిపోయాయి. అంటే ఒక మార్పు నేను తేయగలిగాను. దాంతోపాటుగా చిన్న చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అంటే చెత్త విషయంలోనే కానీ, డ్రైనేజ్ విషయంలోనే కానీ అవన్నీ కూడా చేయగలిగాను. ఓకే, రాజకీయాలకు రాకంటే ముందు ఏం చేసేవారు? అండ్ నార్మల్ హౌస్ వైఫ్ అండి. నేను నా ఓన్ బిజినెస్ మేము నడిపించే వాళ్ళం, ఇంట్లో ఉంటుండే నార్మల్ ఫ్యామిలీ పర్సన్. ఓకే, ఎట్లా మీ కుటుంబంలో రాజకీయాలలో ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీ కుటుంబం అంతా మంచిగా సపోర్ట్ చేస్తారా మేడం? సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. అంటే నేను మా ఫ్యామిలీలో ఒక ఫస్ట్ ఫీమేల్ బయటికి రావడం. మా ఫ్యామిలీలో ఎవరు కూడా ఫీమేల్స్ ఇట్లా బయటికి వచ్చి అలా చేయరు. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. సో వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు. ఒక కోడలైనా కూడా వాళ్ళు నన్ను ఒక బిడ్డలాగా స్వీకరించి నన్ను ఎంకరేజ్ చేశారు. వాళ్ళే నన్ను కార్పొరేటర్ని చేశారు. అంటే ఈ పాలిటిక్స్ లైఫ్ బాగుందా, అంతకు ముందుకున్న లైఫ్ బాగుందా? ఎవ్రీవేర్ దేర్ ఇస్ అ పాలిటిక్స్ ఎవ్రీవేర్. మీరున్న ఆఫీస్లో పాలిటిక్స్ ఉంటుంది. అంటే పాలిటిక్స్ అంటే ఒక ట్యాబు ఒక్కటి రాజకీయంలోనే కదా, రాజకీయాలు పాలిటిక్స్ ఇట్స్ దేర్ ఇన్ ఎవ్రీ ప్లేస్. సో ఇట్స్ ఓకే, కామనే. నాకేమంత డిఫరెన్స్ అనిపించలేదు. కానీ
కుటుంబంలో నుంచి ఒక్కసారి నేను పబ్లిక్ వచ్చిన తర్వాత ముక్కు మొహం తెలియని వాళ్ళు విమర్శిస్తుంటారు, ఎవరు పడితే వాళ్ళకి అవసరం ఉన్నా అవసరం లేకున్నా మాట్లాడుతుంటారు, ఇదెందుకు నాకు అవసరమా అన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత థిక్ స్కిన్ అయిపోయింది, అలవాటు పడిపోయాను. అచ్చా నేను ఒక్కసారి పబ్లిక్గా వచ్చినప్పుడు వినాల్సిందే, తప్పదు నాకు. ఇంకా నేను ఒకరిని విమర్శించినప్పుడు వాళ్ళు కూడా నన్ను విమర్శించిస్తారు, బట్ దెర్ షుడ్ బి అ లిమిట్ అన్న ఆ బాధ అనిపించేది. తర్వాత ఐ గాట్ యూస్ టు ఇట్. అయితే అనిపించింది ఊకినన్న రాజకీయాల కొత్తిమీర అని చెప్పేసి అయితే డెఫినెట్లీ అనిపించింది. మా హస్బెండ్తో కోప్పడని వేస్ట్గా వచ్చాను నేను, అది అవసరమా నాకు ఇది అనిపించింది. ఆ డేస్ కూడా ఉన్నాయి, బాధపడ్డ రోజులు. తర్వాత అలవాటు పడిపోయాం, తప్పదు కాబట్టి. అంటారు కదా, ఒక్కసారి పులి ఎక్కిన తర్వాత సవారీ చేయాల్సిందే, దిగిన బాధనే ఉన్న బాధనే, కాబట్టి ఐ హావ్ కంటిన్యూడ్ ఇట్. ఓకే. అంటే ఇప్పుడు ఎట్లుంది ప్రస్తుతం రాజకీయాలు? ప్రస్తుతం డివిజన్ కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రజలతో కలిసి తిరుగుతున్నప్పుడు కావచ్చు. అంత బాగుందండి. నా అదృష్టం నాకు చెప్పాలి అని అంటే, నా డివిజన్ ప్రజలు వాళ్ళు నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు, ప్రోత్సాహం చేస్తారు, అందరూ ఒక బిడ్డలాగా స్వీకరిస్తారు. అది ఒక అడ్వాంటేజ్. దాంతోపాటు నా పార్టీ పెద్దలు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ లక్కీ చెప్పాలి అంటే. 150 మంది కార్పొరేటర్లు ఉన్నా కూడా మీరు కొంచెం స్పెషల్. మీరు చైతన్యం అంటే సమస్యల గురించి అందరూ పోరాడుతుంటారు, ఏమన్నా సమస్య వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి పరిష్కారం చేస్తుంటారు. కానీ మీరు చైతన్యం, రాజకీయ చైతన్య దిశగా మీ అడుగులు ఉంటాయి. అది నేను బాగా ఫాలో అవుతా, నాకు నచ్చిన అంశం. ఎందుకంటే ప్రజలకు రాజకీయ చైతన్యం కల్పించాలి, అది ఆ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది మేడం. ఇందాక మీరే నన్ను అడిగారు అంటే పాలిటిక్స్ ఎలా ఉంది అని చెప్పి. సో దేర్ ఇస్ పాలిటిక్స్ ఎవ్రీవేర్, ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ ఇస్ అ పాలిటిక్స్. కానీ పాలిటిక్స్ అంటే అది ఒక బూతు లాగా చూస్తారు. రాజకీయం అంటే ఒక బూతు, అంటే ఇది తప్పు రాజకీయంలోకి రావడం అని ఆలోచిస్తారు. అది కాకుండా రాజకీయంలోకి వచ్చి మనం చేయగలిగిన మార్పు చేస్తే బాగుంటుంది. అంటే ఉమెన్కి కొంచెం కష్టం రాజకీయాలు. విమెన్కి రాజకీయాలనే కాదండి, విమెన్కి ఇంట్లో నుంచి గడప బయటికి పెట్టి రావాలంటేనే కష్టం. అది ఎక్కడైనా సరే, అది రాజకీయం ఒక్కటే కాదు. ఒక విమెన్కి, ఒక మహిళకి తన కుటుంబంని దాటి బయటికి రావాలంటేనే చాలా కష్టం. అలా వస్తుంది అని అంటే ఇంకా ప్రోత్సహించాలి, రాజకీయంలోకి రావాలి, అన్ని రంగాలలో రావాలి. మనం ఉన్నాము. అందరం ఎలా ఆలోచిస్తామంటే భారతదేశంలో మహిళలు ఇప్పుడు మేల్కొంటున్నారు అని అంటారు, కానీ కాదు. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలకు గౌరవం ఇచ్చింది, నేర్పించిందే మన భారతదేశం. భారతదేశం కొంచెం ఏదో మధ్యలో కొంచెం వెనుకడిగేసింది, కానీ మహిళలు అంటే భారతదేశంలో ఉన్న మహిళలు చాలా స్ట్రాంగ్. వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. ఒక ఇంటిని నడిపించే శక్తి మహిళకి ఉంది అంటే దేశాన్ని, రాజ్యాన్ని నడిపించే శక్తి కూడా మహిళకు ఉంటుంది. అందుకని అందరూ రావాలి. కానీ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మహిళలు అట్లా చేస్తలేరు కదా. లేదండి, వస్తున్నారు మహిళలు, చాలా విషయాలలో ఉన్నారు. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదన్నా అంటే అమెరికా తోటి పోలుస్తారు, అది చాలా ముందు దేశం ఉంది, మనకు స్వాతంత్రం లేదు, అక్కడ స్వాతంత్రం ఉంది. అరే భయ్, అక్కడ ఒక మహిళా ప్రెసిడెంట్ లేదు. మన దగ్గర మహిళా ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, మహిళా ప్రెసిడెంట్ ఉన్నారు, సుప్రీంకోర్టు చీఫ్ ఉన్నారు, ఆర్మీ జనరల్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర మహిళలు ఉన్నారు. వాళ్ళ దగ్గర కనీసం ఒక ప్రెసిడెంట్ మహిళను ఎన్నుకోలేకపోయారు. అట్లాంటిది వాళ్ళు మనతోటి ఏందని పోటీ పెట్టుకునేది. భారతదేశం ఎప్పుడు ముందుంది, అన్ని రంగాలలో ముందుంటుంది. ఈ మహిళల విషయంలో కూడా భారతదేశం ముందే ఉంటుంది. ఓకే. రీసెంట్గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో అంటే సర్పంచ్, లోకల్ ఎలక్షన్స్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఎట్లా చూస్తారు ఈ అంశం? అది కపట నాటకం, అసలు అందులో నిజమే లేదు. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి బీసీల పట్ల ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ముఖ్యమంత్రిని చేశారు? పొన్నం ప్రభాకర్ గారు లేరా? మళ్ళీ అక్క సురేఖ అక్క లేదా? బీసీ బిడ్డలే కదా. నీకు నిజంగా కూడా బీసీలకి న్యాయం జరగాలి అంటే నీ చేతులున్న పని. నువ్వు ఎవరిని కూర్చోమంటే వాళ్ళు సీఎం కుర్చీలో కూర్చుంటారు. ఇదంటే ఆర్డినెన్స్ రావాలి, బిల్లు పాస్ కావాలి, పార్లమెంటు, సుప్రీంకోర్టు, చర్చలు అన్నీ జరిగిన తర్వాత కావాలి. నీ చేతిలో ఉన్న పని నువ్వు ముఖ్యమంత్రిని చేయొచ్చు కదా, అప్పుడు నీ చిత్తశుద్ధి ఆలోచిస్తాము. అది కాకుండా ఇప్పుడు కొత్తగా నేను 42% ఇస్తా అంటే ఎవరు నమ్ముతారు? అది కాకుండా బీసీ, ఒకవేళ మన చరిత్ర చూసుకుంటే మళ్ళీ ఎంతమంది బీసీ ముఖ్యమంత్రులను చేసిండ్రు కాంగ్రెస్ హయాంలో? 60 ఏళ్ళు పాలనిచ్చిండ్రు. మళ్ళీ వీళ్ళ తాత ముత్తాతలు వీళ్ళే ఉండే, మళ్ళీ వీళ్ళకు గుర్తుకు రాదు. ఇలా కొత్తగా రాహుల్ గాంధీ చేస్తా అంటే ఎవరు నమ్ముతారు? అది కాకుండా ఇప్పుడు బీసీల పేర్ల మీద 42%లో ముస్లిమ్స్లను యాడ్ చేసి మళ్ళీ నువ్వు ఎండ్ ఆఫ్ ద డే 35%కే మళ్ళీ కుదించేస్తున్నావు కదా బీసీలని. నువ్వు న్యాయం ఎక్కడ చేస్తున్నావు? అంతే కదా. అంటే కేవలం బీసీ ఓట్లు మాత్రమే కావాలి. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ పార్లమెంట్లో ఇది చట్టం చేసి బిల్లు తీసుకురాలేకపోతుంది? కేంద్ర ప్రభుత్వం బీసీల మీద ప్రేమ లేదు అని చెప్పేసి మాట్లాడుతుంది. మాట్లాడే వాళ్ళు మూర్ఖులండి. ఎందుకు? నిజంగా నేను మీకే చెప్తున్నాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము బీజేపీకి బీసీల పట్ల ప్రేమ లేదు అని మాట్లాడే వాళ్ళకి నేను ఒక సమాధానం చెప్పాలనుకుంటాను.
కేంద్ర ప్రభుత్వానికి బిల్లు లేదు, రిజర్వేషన్ లేదు, ఏమీ లేకున్నా సరే ఈ రోజు దేశంలో బీసీ ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారు? మాకెవరన్నా చెప్పిండ్రా? చెప్పలే కదా. చిత్తశుద్ధి, నిజంగా కూడా బీసీ నాయకులు రాజకీయంగా ముందుకు ఎదగాలి అని చెప్పి ఆ చిత్తశుద్ధితోటి వాళ్ళని ముఖ్యమంత్రులను చేసాం. ఎంతమంది మంత్రులను చేసాము, ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినాము, ఎంతమంది ఎంపీ టికెట్లు ఇచ్చినాము. అది మా 10 సంవత్సరాలలో మా బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి, బీసీల పైన ప్రేమ. అదే కాంగ్రెస్ పార్టీకి ఏముంది? సరే గెలిచిన ఇక్కడ తెలంగాణలోనన్నా ముఖ్యమంత్రిని బీసీ ముఖ్యమంత్రిని చేయాలి కదా. మీరు ముఖ్యమంత్రి దాకపోతున్నారు, కనీసం మీ పార్టీలా ఇంత ముందుకు గతంలో ప్రకటించారు, ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే గతంలో కాదండి ఇప్పటికీ కూడా బీసీనే ముఖ్యమంత్రి అన్న, చేస్తారు. కనీసం బీసీని ఒక పార్టీ అధ్యక్షుడిని కూడా చేయలేకపోయారు. పార్టీ ప్రోగ్రామ్సే కానీ పార్టీయే కానీ అది సంస్థాగతంగా నిర్ణయాలు తీసుకోవాలండి. బీసీలు మీకు కనబడలేదా అనేది? బీసీలు కనపడలేదా అని నేను అనట్లేదు. బీసీలు ఎందుకు, అంతకుముందు లక్ష్మణన్న గారు ఒక బీసీనే, బండి సంజయ్ అన్న గారు ఒక బీసీనే, ఇప్పుడు రామచంద్రరావు గారు వచ్చారు. ఇది సంస్థాగత నిర్ణయాలు తీసుకోవాలి. ఒక ప్రెసిడెంట్ని నిర్ణయించిన తర్వాత ఆ ప్రెసిడెంట్ కార్యకర్తలను అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ వాళ్ళకి పార్టీని ముందుకు నడిపించాలి. ఆ బాధ్యత ఒక పర్సన్కి ఇస్తాం మేము, అంతే. కానీ అది బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా లేకపోతే ఫార్వర్డ్ క్యాస్ట్ అని చూడకుండా ఆ బాధ్యత నిర్వహించే కార్యకర్తకి ఇస్తారు. అది బాధ్యత పరమైనది. ఇది ముఖ్యమంత్రి మాత్రం అలా కాదు కదా. నీకు నాయకుడిని చెయ్యాలి అని నువ్వు అనుకుంటే బీసీ నాయకుడిని చెయ్యి. ఆ చిత్తశుద్ధి వీళ్ళకు ఉండాలి. వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారండి. మా పార్టీ బీజేపీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు బీసీ కాదు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మళ్ళీ మీ ముఖ్యమంత్రి బీసీ కాదు కదా. మీ ముఖ్యమంత్రి అయితే బీసీ కాదు కదా. ముఖ్యమంత్రి అంటే ఆల్రెడీ ప్రకటించారు కదా. మా ప్రధానమంత్రి బీసీ కదా. అట్లా అనుకుంటా పోదా మా ప్రధానమంత్రి బీసీ. రాజాసింగ్ రాజీనామా గురించి ఏం చెప్తారు? రాజా సింగ్ రాజీనామా అన్నది తన వ్యక్తిగత నిర్ణయము. తను ఆ రోజు కొంచెం ఒక బాధలో ఉండి తను అనుకున్నది జరగలేదన్న బాధ. పార్టీలు అట్లా జరుగుతుందా మేడం? ఆయన చెప్పినట్టు ఇట్లా నాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళను ఆగిపోమన్నారు, ఇట్లా జరుగుతుందా? బీజేపీ అన్నది ఒక నేషనల్ పార్టీ. బీజేపీ ఎప్పుడైతే స్థాపించిండ్రో బీజేపీ ఒక సంస్థాగతంగా దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడాలి అని చెప్పి ఒక మంచి ఐడియాలజీ తోటి నిర్మించగడ్డ పార్టీ. ఇదేదో ఒక ఫ్యామిలీ పార్టీ కాదు, కుటుంబ పార్టీ కాదు, ఇది కార్యకర్తల పార్టీ. అయితే కార్యకర్త ఏదైతే ఉందో ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరే అధ్యక్షుడు కావాలి అని అనుకున్నారు. మీరు అధ్యక్షుడు కావాలనుకుంటే మీరు ఒక్కరు వెళ్ళి అధ్యక్షుడు కావాలనుకోలేరు. మీకు ఒక సపోర్ట్ ఉండాలి. ఒక 13 మంది 18 మంది కోర్ కమిటీ మెంబర్స్ ఉంటారు. ఆ కోర్ కమిటీ మెంబర్స్ సపోర్ట్ ఉండాలి. ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో కొంచెం బ్యాక్ స్టెప్ అయింది, అది జరిగింది. ఆ జరిగిన దానికి రాజాసింగ్ గారు బాధపడ్డారు, దానికి తను రాజీనామా చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్షంగా ఉన్నా కూడా ప్రజల పక్షాన లేదు అని చెప్పేసి మీ పార్టీ మీద ఉన్న ఆరోపణ. ఎందుకంటే ఎంతసేపు కొట్లాడాలన్నా బీఆర్ఎస్ఏ కొట్లాడుతుంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వం ఒత్తాసు పలుకుతుంది, వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ప్రధానంగా మీ పార్టీ మీద వస్తున్నటువంటి ఆరోపణ. ఆ ఆరోపణలు చేసేవాళ్ళు కొంచెం హిస్టరీ తెలుసుకోవాలి, లేకపోతే రియాలిటీలోకి వచ్చి చూడాలి. ఆ రోజు కేసీఆర్ కుంభకోణం చేస్తున్నాడు, కేసీఆర్ కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు తిన్నాడు, కేసీఆర్ స్కీముల పేర్ల మీద స్కాములు చేస్తుండు, కేసీఆర్ ప్రజలను మోసం చేస్తుండు అని చెప్పి ఆ రోజు బయట పెట్టిందే బండి సంజయ్ అన్న గారు. ఆ రోజు మా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారు మొత్తము పాదాలకు బల్పం కట్టుకొని మరి ఊర్లల్లో పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరికి తెలియజేసింది బండి సంజయ్ గారు. అంటే మా బీజేపీయే కదా. ఆ రోజు ఉద్యోగస్తులకి 370 ఆర్టికల్ పేర్ల మీద తప్పు జరుగుతుంది, వాళ్ళకి ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి అని చెప్పి బండి సంజయ్ అన్న గారు చేస్తే తనని అరెస్ట్ కూడా చేసిండ్రు. ఏ రోజైనా ప్రజల పక్షాన ఉంది మేమే బీజేపీ. మా బీజేపీ కార్యకర్తలకు పార్టీతో అంటే పార్టీ అధికారంలో ఉందా లేకపోతే ప్రతిపక్షంలో ఉందా అన్న సంబంధం లేదు. బీజేపీ ఎజెండా ఒకటే, ప్రజల సంక్షేమం. మేము ఎప్పుడు అధికారం లేకున్నా సరే అదే కండువా వేసుకుంటాం, అదే జెండా పట్టుకుంటాం, ప్రజల పక్షాన పోరాడతాం. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనంట కదా. ఎవరు అన్నారు ఆ మాట? అసలుకి భూస్థాపితమైన పార్టీతోటి మాకేం సంబంధం? ఇయాలో రేపు అసలు ఉంటుందా లేదా వాళ్ళకే గతి లేదు. వాళ్ళతోటి మేము ఎందుకు సంబంధాలు పెట్టుకుంటాం? ఎవరు ఎప్పుడు జైలుకి పోతారో వాళ్ళకే తెలియదు, ఎవరెప్పుడు దేశం దాటి పారిపోతారో వాళ్ళకే తెలియదు. గట్లాంటి వాళ్ళని మేము ఎందుకు పెట్టుకుంటాం? వాళ్ళతో పొట్టు మాకెందుకు? ఓకే, అంటే రాబోయే రోజులలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నాం మేడం? రావాలి, వస్తుంది, డెఫినెట్గా రావాలి. అంటే తెలంగాణ ప్రాంతంలో ఒక హైదరాబాద్లో అక్కడక్కడ తప్ప మిగతా ఎక్కడ కూడా బీజేపీ పార్టీ అంత మనుగడ లేదు. అంత మనుగడ లేదనడం మీరు తప్పు. ఈ రోజు మాకు 8 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వచ్చి? అది బీఆర్ఎస్ సపోర్ట్. బీఆర్ఎస్ సపోర్ట్ ఎందుకు అవుతుందండి? బీఆర్ఎస్ సపోర్ట్ ఎందుకు అవుతుంది? అది బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తేనే కదా మీరు 8 సీట్లు గెలిచిందని. ఎవరన్నారు ఆ మాట? వాళ్ళు సపోర్ట్ ఇస్తే మేము ముఖ్యమంత్రి అయిపోవాలి కదా. మళ్ళీ అట్లా అంటే వాళ్ళు మొత్తం సపోర్ట్ ఇస్తలేరు, వాళ్ళకి అంత సపోర్ట్ లేదా?
ఒక్కరి సపోర్ట్ మాకు అవసరం లేదు. మా బీజేపీకి మా భారతీయ జనతా పార్టీ మా నరేంద్ర మోదీ గారు చేస్తున్న పనియే మాకు బలము, మా కార్యకర్తలే మా బలము, మా పనితీరే మా బలం, మా ఐడియాలజీయే మా బలం. మాకు ఎవరి బలం మాకు అవసరం లేదు. ఓకే, మీ మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఆకుల శ్రీవాణి గారు బాగా డబ్బులు వసూలు చేస్తుంది, ఇంటికి తీసుకొచ్చి కూడా డబ్బులు ఇచ్చిపోతారు, ప్రజాసేవ ముసుగులో బాగా సంపాదిస్తున్నది అని చెప్పేసి మాట్లాడుతుంది. ఎవరో ఆ డబ్బులు ఇచ్చేది, ఒకవేళ వాళ్ళు కూడా చెప్తే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా షేర్ ఇస్తాం. మళ్ళీ అందులో ఎవరో చెప్తే వాళ్ళకు కూడా షేర్. కార్పొరేటర్ అయిన తర్వాత బాగా సంపాదిస్తున్నారు, సేవ ముసుగులోనే డబ్బులు ఇంటికి తెచ్చి మరి బిల్డర్స్ ఇచ్చిపోతున్నారు అంట కదా. ఒకటి మాట్లాడే వాళ్ళు నోరుంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే వినే వాళ్ళకు ఉంటుంది. మేము కూడా రిపోర్ట్ తెచ్చుకుంటాం కదా. నేను అదే అంటున్నా, చెప్పేవాళ్ళు చెప్పిండ్రు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పొద్దున లేసి అధికారం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి పైన గొడవ పడతాను. అప్పట్లో ఉన్న కేసీఆర్, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి అందరితో మాట్లాడతాను, అందరి గురించి తప్పులు చెప్తాను. మళ్ళీ అలా ఇప్పుడున్న ప్రభుత్వం పైన కూడా ఏం తప్పులు ఉన్నాయో నేను ఎండగడతాను. అట్లాంటిది నా తప్పులు ఉంటే వాళ్ళు ఎందుకు నోరు మూసుకుంటారు? మీకు చెప్పిన వాళ్ళు వాళ్ళకి చెప్పారా? మళ్ళీ మీకు చెప్పిన వాళ్ళు బయట వచ్చి బయట పెట్టారా నా గురించి? కార్పొరేటర్ కాకముందు ఆస్తులన్నీ కార్పొరేటర్ అయిన తర్వాత ఏమన్నా ఆస్తులు తీయమని ఎవరన్నారు? నా మొహం ముందుకు వచ్చి తీయమని ఆస్తులు తీయమన్నావి? అలా నేను అదే అంటున్నా కదా, ఒకవేళ ఆరోపణలు చేస్తే దానికి కొంచెమన్నా పస ఉండాలి. పసలేని మాటలు మాట్లాడితే జోక్ అనిపిస్తుంది. అది ఇప్పుడు వాళ్ళు తప్పులు ఉన్నాయి అని చెప్పి మీకు చెప్పిన వాళ్ళు అరే అధికార పార్టీ వాళ్ళకి పోయి చెప్పొచ్చు కదా. వాళ్ళు పొద్దున్న లేస్తే నా మీద మొత్తం ఉన్న 10 ఛానళ్ళు నా ఇంటి ముందర కూర్చోబెట్టి నన్ను బయటికి తీసుకొస్తారు. కాదు కదా, తప్పులు దొరకట్లేదు కాబట్టి మాటలన్నీ వెనక మాట్లాడతారు. నిజాలు ఉంటే నిజంగా కూడా ఇంత పోరాడుతుంది ఈమె వెనకాల ఏముంది అని చెప్పి వాళ్ళు చూస్తారు. నా నోరు ముయ్యాలని చెప్పి వాళ్ళు ట్రై చేస్తారు. వాళ్ళు నా నోరు ముయ్యలేకపోతున్నారు అని అంటే నేను తప్పు చేయట్లేదు అని అర్థం. నేను కేవలం ప్రజల పక్షాన మాట్లాడుతున్నా. నా ఆస్తుల గురించి మాట్లాడితే లెక్కలు తీయమని నేను వస్తాను రెడీగా మాట్లాడడానికి. పక్కా డెఫినెట్గా నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా మీ ముందు. ఓకే, ఇంత బాగా మాట్లాడుతున్నారు, నిరంతరం ప్రజలలో ఉంటారు, మిమ్మల్ని అధికార పార్టీలోకి రమ్మని ఎప్పుడు ఆహ్వానించలేదు? అడిగేంత ధైర్యం కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే నేను ఒక ఐడియాలజీ నుంచి వచ్చిన, నేనేదో రాజకీయంలో అధికారంలో ఉండాలి, అధికారంలో ఉంటే నాకు ఏదో అవుతుంది అని చెప్పి రాలే. నేను ఒక పర్పస్ తోటి రాజకీయంలోకి వచ్చిన. ఆ పర్పస్ నాకు బీజేపీతోనే వస్తుంది కాబట్టి నేను బీజేపీలోనే ఉంటాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, శిశు మందిర్ స్కూల్ స్థాపించిన వాళ్ళందరికీ కూడా దేశం ధర్మం అంటే ముఖ్యం. అది ఇంకా ఏ పార్టీలో కూడా కనిపించదు కాబట్టి వాళ్ళు కనీసం వాళ్ళకి ఆలోచన వచ్చి అడగాలంటే కూడా వాళ్ళు భయపడతారు. ఎందుకు మేడం బీజేపీ అంటే అంత ఇష్టం? బీజేపీ అంటే పార్టీ మేము కేవలం ఒకరి కోసం చేసుకున్నది కాదు. మా బీజేపీ పార్టీ దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడే పార్టీ. కేటీఆర్ కల్వకుంట్ల కుటుంబం కోసం చేసుకున్న పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కోసం చేసుకున్న పార్టీ. మా పార్టీ అట్లా కాదు, మా దేశ ప్రజల కోసం చేసుకున్న పార్టీ కాబట్టి దేశం కోసం పోరాడతాం. అందుకే నాకు ఆ పార్టీ అంటే ఇష్టం. కానీ దేశం కోసం, ధర్మం కోసం అని చెప్తారు కానీ ఆ ధర్మం అన్ని చోట్ల పనిచేయదు కదా. ధర్మం లేకపోతే మనం ఉండం. ఇప్పుడు ఈ ధర్మం పేరు చెప్పి ఎంతమంది మీద దళితుల మీద దాడులు చేయట్లేదు, ఎంతమంది గిరిజనుల మీద దాడులు చేయట్లేదు, ఎంతమంది ఈ మతోన్మాద ముసుగులో ఎంత క్రైమ్ జరగట్లేదు మేడం? దీనికి ఎందుకు ఖండించరు మీరు? నేను ఒకటి చెప్తున్నాను, ధర్మం అన్నది తప్పు నోషన్లో బయటికి పోయి ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ ఏ రోజు కూడా హిందూ ధర్మమే కానీ, సనాతన ధర్మమే కానీ ఒకరిని దూరం చేయమని చెప్పి నేర్పించలేదు. కొంతమంది తప్పులు చేశారు, నేను తప్పులు చేయట్లేదని అనట్లేదు. ఇప్పుడు అందరూ 100 మంది ఉన్నారు, ఆ 100 మందిలో ఒక్కరు తప్పు చేస్తే 100 మంది ఐడియాలజీ తప్పనడం కాదు. ఈరోజు సనాతన ధర్మంలో కుల వ్యవస్థ లేదు, ఏ వ్యవస్థ లేదు, కేవలం ధర్మం అంటే నువ్వు ఎట్లా నడుస్తున్న ధర్మంలో కుల వ్యవస్థ లేదండి. సనాతన ధర్మంలో కుల వ్యవస్థ లేనే లేదు. వృత్తి వ్యవస్థ అంటే నీ వృత్తి ధర్మం పాటించండి అని ఉంది, కానీ కుల వ్యవస్థ లేదు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, నేను అదే చెప్తున్నాను, అతిశూద్రులు, ఇదంతా ఏ వ్యవస్థ మేడం? మరి నేను ఏం చెప్తున్నానంటే అది వృత్తి ధర్మం. ధర్మం ఏం చెప్తుంది? నీ వృత్తి ధర్మం, నీది ఏ వృత్తి పాటిస్తున్నావో ఆ వృత్తిని నువ్వు పాటించు, ఆ వృత్తికి తగ్గట్టుగా నువ్వు విభజించబడ్డావు. అంతేకాని దానికి కులాల పేర్లు పెట్టింది కొంతమంది. ఆ కొంతమంది చేసిన తప్పుకి సనాతన ధర్మంని తప్పనడం మాత్రం తప్పు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, ఒక వేల సంవత్సరాల క్రితం యూనివర్సిటీస్ లేవు, ఏమీ లేవు. కానీ ఆ రోజు కూడా మనం అంత సుఖంగా సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే సనాతన ధర్మం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పద్మశాలియా ఉన్నారు, చేనేత కార్మికులు, వాళ్ళకి చీర నేరాలి. ఆ రోజు యూనివర్సిటీ లేదు కదా, ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి తన కొడుకుకి నేర్పించుకుంటూ వెళ్ళేవాళ్ళు. అది వాళ్ళ కులవృత్తి.
ఆ వృత్తి ఉండే కాబట్టి మీరు పద్మశాలులు, మీరు చేనేత కార్మికులు అని చెప్పి నించోబెట్టారు. అంతేగాని వాళ్ళు ఎప్పటికీ చేనేత కార్మికులాగానే ఉండాలి, మీరు ఒక కులము, మీరు విభజించబడాలి అని చెప్పి సనాతన ధర్మం నేర్పించలేదు. అందులో కొంతమంది తప్పులు చేశారు, నేను అది ఒప్పుకుంటున్నాను. ఆ తప్పులు చేశారు, కానీ ఆ తప్పులనే మొత్తం మనం చూపించేసి మొత్తం సనాతన ధర్మమే తప్పు అనడం మాత్రం కరెక్ట్. ఈరోజు దేశం ఎంత బాగుంది, ప్రపంచం ఎంత బాగుంది అంటే దానికి కారణం సనాతన ధర్మం. మీరు మాట్లాడుతున్నారు కులది ఇవన్నీ గురించి. ఒకప్పుడు ఈజిప్టియన్ ఉండే, మెసపోటోనియన్స్ ఉండే, ఇవన్నీ కూడా గ్రేట్ సివిలైజేషన్స్. ఎక్కడున్నాయండి ఈ రోజు? ఎక్కడా లేవు, కనుమరుగైపోయాయి. కేవలం బుక్కులలో తప్ప నువ్వు ఎక్కడ కనిపించట్లేదు. అదే మన ధర్మం ఇంకా కూడా ఇంత సస్యశ్యామలంగా ఉంది అంటే దాని గొప్పతనం మనది. మనం తెలుసుకోవాలి, తప్పులను నిర్మూలించుకోవాలి, మంచిని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే, 1 నేషన్ 1 ఎలక్షన్ అంటారు, తర్వాత ఒకటే ధర్మం, ఒకటే దేవుడు, ఒకటే మతం అంటారు. కానీ ఒకటే కులం అని ఎందుకు అన్నారు మేడం? కులమే లేదని నేను చెప్తున్నా కదా. మనం అంతా ఒకటే ధర్మంతో ఉన్నాం, సనాతన ధర్మం. కులం అన్నది కుల వృత్తి. నేను ఒక్కటే ఎగ్జాంపుల్, నో ఐ విల్ ఆస్క్ యూ వన్ థింగ్, ఐ విల్ ఆస్క్ యూ వన్ థింగ్. మీ ఆర్గనైజేషన్లో ఎంతమంది ఉన్నారండి? చాలా మంది ఉంటారు, ఒక 300 మెంబర్స్. సరే, హైయెస్ట్ హైరార్కీలో ఎవరు ఉన్నారు? హైయెస్ట్ పోస్ట్ ఎవరిది? అగ్ర కులాల్లో ఉంటుంది. కులాల గురించి అడగట్లే, మీ మేనేజర్. తర్వాత కింద ఒక్కొక్క స్టెప్ వస్తుంది, స్వీపింగ్ చేసే వాళ్ళది ఒకటి ఉంటుంది. అవునా కాదా అండి? అట్లా అంటే మీరు ఎందుకు విభజిస్తున్నారు? అందరం మనుషులమే కదా. నేను ఒకటి ఊడవాలెందుకు? నేను కూడా మేనేజర్ అవుతా, మేనేజర్ కుర్చీ నాకు ఇయ్యి. కావచ్చు. మీరు ఎందుకు విభజిస్తున్నారు? మళ్ళీ ఎందుకు విభజిస్తున్నారు? బట్టి ఎవరి నైపుణ్యం, అది టాలెంట్ బట్టి వాళ్ళు. యూర్ రైట్, ఎవరి నైపుణ్యం పట్టి వాళ్ళకి. సో 1000 సంవత్సరాల క్రితము కూడా కుల వృత్తి ఉంది, వాళ్ళ నైపుణ్యం లేదంటలే నేను అనట్లేదండి. అన్ని 5000 సంవత్సరాల క్రితం మన వేదాలు, ఋగ్వేదాలు, ఆ టైంలో వాళ్ళకి ఒక యూనివర్సిటీ కానీ ఒక ప్రొఫెసర్ కానీ ఏమీ లేరు. కులవృత్తి ముందుకెళ్ళాలి, నా తండ్రి మాత్రమే నాకు నేర్పిస్తాడు, నేను ఎక్కడికి వెళ్ళి వృత్తి నేర్చుకోలేను, ఎందుకంటే నాకు ఏమీ లేదు నేర్చుకోవడానికి, కాబట్టి నా తండ్రే నాకు నేర్పిస్తారు. కాబట్టి నీ కులం ఇది, మీరందరూ ఒక్క దగ్గర ఉండండి, మీరు అది పాటించండి అని చెప్పి నేర్పించారు. దాన్ని కొంతమంది మూర్ఖులు మధ్యలోకి వచ్చి, అరే నేనే చెప్పింది, నేనే రాజుని, నేనే మంత్రిని, నేను చెప్పిందే మీరు చేయాలి, మీరు కిందనే కూర్చోవాలి, మీరు నన్ను ముట్టుకోవద్దు అని చెప్పి కొంతమంది చేసిన తప్పుకి సనాతన ధర్మం ఒక గొప్పతనాన్ని తప్పనొద్దు. మనం అందులో ఉన్న గొప్పతనాన్ని మనం నేర్చుకోవాలి. బీజేపీ పార్టీకి ఎంతసేపు ఉన్న మతం పేరు చెప్పి రెచ్చగొట్టి ఓట్లు ఏడ సంపాదించినాం మతం పేరు చెప్పి ఓట్లు. ఎంతసేపు ఉన్న ఆ గుడి ఈ గుడి తప్ప మీకు ఎక్కడ కూడా బడి కనబడదు, ఎక్కడ కూడా ఒక గ్రంథాలయం కనబడదు, ఎక్కడ కూడా ఒక గ్రామ శాఖ కనబడదు. ఎంతసేపు ఉన్న గుడికి సమస్య వచ్చినప్పుడే బీజేపీలు కనబడతారు. గుడి అని మీరు అంటున్నారు, విద్యాలయం అని చెప్పి మేము అంటాం, దేవాలయం అని చెప్పి మేము అంటాం. దేవాలయం అని అంటే గుడి మీరు అంటున్నారు కదా, ఆ గుడి ఏంది అసలు? ఆ గుడి ఎట్లా స్థాపించబడిందండి? గుడి అంటే ఒక యూనివర్సిటీ, ఇట్స్ అ టెంపుల్ ఆఫ్ నాలెడ్జ్. ఒకటి ఉంటే సరిపోద్దా? నేను చెప్పేదేనండి, గుడి అంటే ఇట్స్ అ టెంపుల్ ఆఫ్ నాలెడ్జ్. మీరు ఎప్పుడన్నా మన పాత గుడిల దగ్గరికి వెళ్ళారా? హంపి కానీ అలాంటి ప్లేసెస్కి, త్రయంబకేశ్వర్ కానీ, హంపి లేకపోతే కంచి, అక్కడ గుడికి వెళ్ళండి. ఆ గుడికి వెళ్తే మనం ఎలా బ్రతకాలి, మనం ఎలా ఉండాలి అని చెప్పి గుడి గోడల పైన నుంచి మొత్తం ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. అంటే విద్యాలయం, దేవాలయం, నువ్వు వెళ్ళి చదువుకునే ప్లేస్. అక్కడికి వెళ్ళి నువ్వు దేవుణ్ణి మొక్కాలి, నువ్వు దేవుణ్ణి ప్రార్థించాలి అని చెప్పి ఏ రోజు మన సనాతన ధర్మంలో రాసలేదు. మన సనాతన ధర్మంలో ఇట్స్ అ టెంపుల్ ఆఫ్ నాలెడ్జ్, అ ప్లేస్ ఆఫ్ నాలెడ్జ్ అనే ఉంటుంది మనకి. దాన్ని నేను చెప్తున్నా కదా, కొంతమంది దాన్ని తప్పుగా ఆలోచించి తప్పుగా చేసి దాన్ని ఏదో పోర్ట్రే చేస్తున్నారు, కానీ అది కాదు. మన సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలుసుకుంటే దానంత గొప్పది ఇంకేమీ లేదు. ఓకే, నిజంగా చెప్తున్నా నేను. ఇట్స్ అ వెరీ, అంటే ఇప్పుడు ఏదో చిన్న టైంలో కూడా దాన్ని నేను డిస్క్రైబ్ చేయలేను, కానీ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. దాన్ని ప్రాపర్గా మీరు తెలుసుకుంటే బాగుంటుంది. మీరు మతాల గురించి ఇప్పుడు మాట్లాడారండి, నేను ఒక్కటి క్రక్స్ అడుగుతున్నాను మిమ్మల్ని. అన్నిటికంటే పాతది ఏందండి? సనాతన ధర్మం. అది ఒప్పుకుంటారా మీరు? ప్రపంచవ్యాప్తంగా అన్నిటికంటే పాత ధర్మం ఏంది? సనాతన ధర్మం. మన సనాతన ధర్మంలో ఏ రోజు కూడా వేరే ధర్మం గురించి చెప్పారా? అదేమన్నా మీకు తెలిసిందా? చెప్పరు. ఎందుకు అని అంటే మన ధర్మం పుట్టినప్పుడు వేరే ఏ ధర్మము లేదు ప్రపంచంలో, సనాతన ధర్మం ఒక్కటే ఉండే. కానీ అదే వేరే ధర్మాలు పుట్టాయి. వేరే ధర్మాలు పుట్టినప్పుడు అరే హిందూ మతాన్నో కానీ లేకపోతే విగ్రహాధారణ చేసే వాళ్ళని కొట్టండి, చంపండి, ఇవన్నీ నేర్పించారు, అందులో వాళ్ళకు ఉంది, మనకి లేదు. ఎందుకు?
మనకి ఏ ధర్మం తెలియదు, మనకు ధర్మమే గొప్పది. వాళ్ళు మన ధర్మం పుట్టిన తర్వాత వాళ్ళు పుట్టిన ధర్మాలు, వాళ్ళు మనను వద్దనుకుంటున్నారు. మనం ఏ రోజు ఎవరిని వద్దనుకోవట్లేదు. వసుదైవక కుటుంబం, సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నది మన ధర్మం. అంతే కదండి. ఓకే. అయితే రీసెంట్గా చూసుకుంటున్నట్లయితే అంటే ఇది తిరోగమనమా పురోగమనమా ఎట్లా అనుకుందామా కానీ రీసెంట్గా ఎంతసేపు ఉన్నా కూడా ఇంత ముందుకు భర్తలు భార్యల్ని చంపేది, ఇప్పుడు భార్యలు భర్తల్ని చంపుతున్నారు. ఎందుకు భార్యలు చంపొద్దా అండి? భర్తలను ఎప్పుడు భర్తలే చంపాలా ఏంటి భార్యలను? విమెన్ ఎంపవర్మెంట్, దెర్ ఇస్ విమెన్ ఎంపవర్మెంట్ అన్నిట్లో ఉంది. ఫ్రీడమ్ కావాలి కావాలి అని అన్నారు కాబట్టి ఫ్రీడమ్ వచ్చింది. చంపడమే ఫ్రీడమా? నేను చంపడం అనట్లేదండి. విమెన్ ఎందుకు చేస్తున్నారు అని అంటే బాధలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకోసం ఇది తప్పు జరుగుతుంది, మన సనాతన ధర్మంలో దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళకి ఏం చెప్తారు అనేది? తప్పు మాత్రం జరుగుతుంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఏదో బయటి దేశపోళ్ళు వచ్చి మహిళలకు స్వాతంత్రం లేదు, మహిళలు ముందుకు పరిగెత్తాలి, మహిళలు అన్ని రంగాలలో ఉండాలి అని చెప్పి ఆ వెధవలేంది చెప్పేది మనకి. మన దేశంలో మహిళలు ఎప్పటి నుంచో ముందున్నారు. వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మీరేదో స్వాతంత్రం వచ్చింది సంఖ్యలు తెంచుకున్నామని చెప్పి పోయి చేయకండి. మీరు నిజంగా కూడా గొప్ప వాళ్ళే. ఆ మహిళలకు ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోండి. అంతేగాని వాళ్ళు చేస్తున్నారు కదా, మగవాళ్ళు చేస్తున్నారు కదా, నేనెందుకు చేయొద్దు అని అనుకుంటే అది పిచ్చి మూర్ఖత్వం అవుతుంది. మీరు ఏ విధంగా ఉన్నారో మంచిగానే చేయండి. నేను ఏ రోజు కూడా మెన్ అండ్ విమెన్ బోత్ ఆర్ ఈక్వల్, ఇద్దరు సమానమే. కానీ ఒక పురుషుడికి చేయాల్సిన పనులు పురుషుడు చేయాలి, మహిళలు చేయాల్సిన పనులు మహిళలు చేయాలి. అంతేగాని వాళ్ళు చేసేదే నేను చేస్తాను అని అంటే తప్పు అవుతుంది. నీ సమాజం ముందుకు వెళ్ళాలంటే బ్యాలెన్స్గా వెళ్ళాలి. ట్రైన్కి రైల్వే పట్టీ ఎలాగో ఒక పట్టీ ముందు ఎలా సమానంగా వెళ్ళాలో అదే వెళ్ళాలి. నేను గొప్ప అనుకుంటే ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి సమానంగా వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు మహిళలకు సమస్య వచ్చింది అనుకో, సీ టీమ్స్ ఉన్నాయి, మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మహిళా కోర్టులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ పురుషునికి సమస్య వస్తే ఏంది అంటే అది తప్పు మన సమాజం. ఇంకొకటి ఏమన్నా కొంచెం మేజర్గా జరిగింది అనుకో, మీలాంటి వాళ్ళు వస్తారు, మొత్తం ధర్నాలు చేస్తారు, స్ట్రైకులు చేస్తారు, ఉరిశిక్ష చేయాలంటారు. నేను ఒకటి మీరు అన్న విషయంలో నేను పత్యం అంటారు. నేను ఒప్పుకుంటాను. అది సమాజంలో తీసుకురావాల్సిన మార్పు. మన సమాజందే తప్పు. అంటే చట్టాలు కూడా మారాలని. నేను చట్టాలు ఒప్పుకుంటానండి. సరే చట్టాలు వదిలేయండి. సమాజంలో మన ఇంట్లో మన అమ్మా నాన్న కూడా మారాలి ఈ విషయంలో. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు ఒక బాబు. మా బాబు చిన్నప్పుడు ఎప్పుడన్నా ఏదన్నా మారం చేసి ఏడ్చాడు అనుకోండి, మా ఇంట్లో వాళ్ళే, మా హస్బెండ్ వాళ్ళే అంటుండే, ఏమ్రా ఆడపిల్లల్లాగా ఏడుస్తావు నువ్వు అంటే. కనీసం వాడికి ఏడ్చే స్వాతంత్రం కూడా లేదు, వాడికి బాధ చెప్పుకునే స్వాతంత్రం కూడా లేదా? అంటే పురుషులు అంటే గొప్పవాళ్ళు, వాళ్ళకి ఏడుపు వచ్చినా వాళ్ళు మింగుకోవాలి, వాళ్ళ బాధ చెప్పొద్దు అని చెప్పి మన సమాజంలోనే నేర్పించారు. అదే మహిళ కాలేజ్కి వెళ్తే అరే తల దించుకొని వెళ్ళాలి అని నేర్పిస్తారు. మళ్ళీ నువ్వు పురుషుడికి ఎందుకు నేర్పించలేదు? అరే ఒక అమ్మాయి వెళ్తుంది, ఆ అమ్మాయిని నువ్వు చూడొద్దు అని చెప్పి పురుషుడికి ఎందుకు మనం నేర్పించలేదు? సో అవన్నీ మన సొసైటీలో మార్పులు రావాలి, సమాజంలో మార్పు రావాలి. సమాజంలో మార్పు రావాలంటే ముందుగా మనలో మార్పు రావాలి. అది రావాలి అంటే కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం కోసం ప్రతి ఒక్కరం పోరాడాల్సింది. ఒక బీసీ బిడ్డని పార్టీ అధ్యక్షుని చేస్తే బాగుంటుంది అంటారు, ఒప్పుకుంటారా మీరు? నేను ఒకటి చెప్తున్నానండి, ఏ రోజు కూడా పార్టీ అధ్యక్షుడు అంటే పార్టీని మాత్రమే నడిపిస్తుంది. నువ్వు రాష్ట్రాన్ని నడిపించాలనంటే ఒక ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్ర నాయకుడు అంటే ప్రజానాయకుడు ప్రజలలో ఉంటారు కాబట్టి ఒక బీసీ నాయకుడు ఉంటే బీసీలకి న్యాయం జరుగుతుంది. మా పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, కేవలం మా పార్టీ కార్యకర్తలనే కలుస్తాడండి, వెళ్ళి ప్రజలను ఏం గలవాడు. అదే ముఖ్యమంత్రి అయితే ప్రజలను కలుస్తాడు, ప్రజలకు కదా న్యాయం చేయాల్సింది. నువ్వు ప్రజానాయకుడు ఎప్పుడు అవుతావు? నువ్వు ప్రజలలో ఉంటే ప్రజానాయకుడు. మా పార్టీ అధ్యక్షుడు అయినది మా పార్టీ సంస్థాగత నిర్ణయం, అది దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, ఆకుల శ్రీవాణి గారి ఎజెండా ఏంటి రాజకీయంలోనా? రాజకీయంలో మార్పు తేవాలని అనుకున్నాను నేను. నా మార్పు ఒకటే, ఒక అకౌంటబిలిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. రాజకీయం అంటే కేవలం ఏదో కద్దరు బట్టలు వేసుకొని చేతిలో బ్రేస్లెట్ మెడలో గొలుసులు వేసుకొని వెనకలు ఒక 100 మందిని వేసుకొని పోవడము అది కాదు. రాజకీయం అని అంటే రాజకీయంగా నువ్వు ఒక నాయకుడిగా అయినప్పుడు నువ్వు సంస్థాగతంగా మంచిగా ఉండాలి, ప్రజలని కలుపుకోవాలి, దాంతోపాటుగా సమాజంలో మార్పులు తీసుకురావాలి, సమాజ నిర్మాణం చేయాలి. ఆ సమాజ నిర్మాణం చేయలే నేను రాజకీయ నాయకుడిని అయిపోయినా, నేను ముఖ్యమంత్రిని అయిపోయినా, నేను రోడ్లు వేసినా, ఫ్లైఓవర్లు కట్టినా, ఎయిర్పోర్ట్లు కట్టినా, ఇది కాదు. సమాజంలో మార్పు తేవాలి. ఆ సమాజంలో ఎప్పుడైతే మార్పు తెస్తామో అప్పుడు నువ్వు నిజమైన నాయకుడు అవుతావు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ప్రధానమంత్రి అయ్యారు.
ఆగస్ట్ 15కి ఎర్రకోట మీదకి వెళ్ళారు. ఎర్రకోట మీదకి వెళ్ళి ఆ రోజు ఒక ప్రధానమంత్రిగా స్పీచ్ ఇచ్చేటప్పుడు నా దేశంలో నాకు కరమైన విషయం ఏంటంటే గుడులు ఎక్కువ ఉన్నాయి, శౌచాలయాలు అంటే బాత్రూమ్స్ టాయిలెట్స్ తక్కువ ఉన్నాయి అని చెప్పి మాట్లాడారు. ఆ రోజు అందరూ నవ్వారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ. అరే ఒక ప్రధానమంత్రి అయి ఉండి ఎర్రకోట మీద నిలబడి ఏం మాట్లాడుతున్నారు అని అంటే, ఆ రోజు మా ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే స్వచ్ఛత, సురక్షితంగా బతకాలి అని అంటే స్వచ్ఛత ఇంపార్టెంట్ అని చెప్పి స్వచ్ఛ భారత్ అని చెప్పి ఒక ఎజెండా తీసుకొచ్చారు. ఈరోజు ఆ మార్పు నేను ఈరోజు చూస్తున్నాను. ఈరోజు నా పిల్లలు చిన్న చిన్న పిల్లలే కానీ ఎవరైనా చెత్త బయట వేయమంటే వెయ్యరాలు వాళ్ళు, అరే ఇక్కడ చెత్త వేయొద్దు అని చెప్పి చిన్న పిల్లలలో మార్పు తీసుకుంటారు. ఆ మార్పు ఒక 10 సంవత్సరాల తర్వాత ఇంకా మంచిగా అయిపోతుంది. ఆ రోజు ఎక్కడ చూసినా కూడా శుభ్రంగా కనిపిస్తుంది మన దేశం. అట్లాంటి మార్పులు తీసుకురావాలి. అట్లాంటి మార్పులు తీసుకురావాలని అంటే ప్రజానాయకులతోనే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క నాయకులు కూడా అదే ఆలోచించాలి. రోడ్లు, ఫ్లైఓవర్లు, డ్రైనేజీలు, లైట్లు అవి అవుతాయి. నువ్వు ఉన్నా కాకున్నా బ్యూరోక్రసీలో ఉన్న వాళ్ళు వేస్తారు. ప్రజలలో మార్పు తీసుకొస్తేనే మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. నిజమైన బంగారు తెలంగాణ, నిజమైన ప్రజాపాలన ఏందో అప్పుడు మనం చూస్తాం. మీ మేయర్ గారు మంచిగా సపోర్ట్ చేస్తారా మేడం? అసలు మేయర్ గారు ఏంటండి చెప్పాలంటే, ఒక కార్పొరేటర్గా నేనెంతో మేయర్ గారు కూడా అంతే. ఆమె ఒక మా క్లాస్ లీడర్ లాగా, ఉత్సవాల మూర్తులు లాగా. మేము ఉత్సవాల విగ్రహాలను చూపిస్తారు కదా, అట్లా మేమన్నమాట. నేను ఒక చిన్న విగ్రహంని, ఆమె ఒక పెద్ద విగ్రహం, గంతే, తేడా ఏమీ లేదు. పాపం ఆమెకు ఒక పెద్ద ఆఫీసు, మాకు ఒక చిన్న ఆఫీసు. అంత ఈజీగా తీసేస్తున్నారు. అది నిజం చెప్తున్నాను నేను. ఒకప్పుడు ఒక కార్పొరేటర్ అంటే ఒక వార్డ్లో ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని వాళ్ళకంటూ ఒక బడ్జెట్ ఉంటే వాళ్ళు కూడా సిగ్నేచర్ పవర్ ఉండి శాంక్షన్స్ చేసేవారు. కానీ ఎప్పుడైతే కేటీఆర్ గారు వచ్చారో, వన్ మ్యాన్ షో లాగా ఆయన ఏసీలో కూర్చుంటాడు, ఏసీ రూమ్లలో. ఆయన దగ్గరికి కాంట్రాక్టర్లు వస్తాడు, ఫైళ్ళు పట్టుకొని ఇంత కమిషన్ నీకు ఇస్తానంటే పనులన్నీ శాంక్షన్ చేసేస్తారు. అసలు ప్రజలకు ఏం అవసరము? ప్రజల సమస్యలు అయింది, ప్రజలకి పరిష్కారం చేయాలంటే నువ్వు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక మొనోపోలీ లాగా, ఒక కార్పొరేట్ బిజినెస్ లాగా కార్పొరేషన్ని నడిపిస్తున్నారు. దీనివల్లనే ఈరోజు ఇన్ని సమస్యలు వస్తున్నాయి. కార్పొరేషన్లో కనీసం ఒక డ్రైనేజ్ మునిగిపోతుంది, ఆ డ్రైనేజ్ కుంగిపోతుంది, దాన్ని రిపేర్ చేయాలి అని అంటే దానికి ప్రజలు వచ్చి నాకు ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్ నేను తీసుకుపోయి ఇంజనీరింగ్ సెక్షన్, ఆ ఇంజనీరింగ్ సెక్షన్ ఇంజనీరింగ్లో ఏఈ, డిఈ, ఈఈ, ఎస్ఈ, దాని తర్వాత డీసీ, దాని తర్వాత మళ్ళీ జెడ్సీ, ఆ జెడ్సీ తీసుకుపోయి హెడ్ ఆఫీస్లో కమిషనర్కి ఇస్తే అప్పుడు అది శాంక్షన్ అవుతుంది. అంటే మేము ఒక కొరియర్ సర్వీస్ నడిపిస్తాం అనమాట. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అంటే మేము ఒక కొరియర్ సర్వీస్ నడిపిస్తాం అనమాట, ఇంత పెద్ద కొరియర్ సర్వీస్. దాని బదులు మాకంటూ ఒక సిగ్నేచర్ పవర్ ఉంటే మేము ఈజీగా చేయగలుగుతాం. అట్లాంటి పవర్ని తీసేసి కమిషన్ల కోసం కకృతిపడి ఆ రోజు కేటీఆర్ చేసిండు మున్సిపల్ శాఖ మంత్రి. ఈ రోజు రేవంత్ రెడ్డి మళ్ళీ అదే మున్సిపల్ శాఖ మంత్రి, ప్రజాపాలన అనుకుంటూ ఆయన కూడా అదే చేస్తున్నారు. మార్పు మాత్రం లేదు. ఓకే, చివరిగా మా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు కావచ్చు, తెలంగాణ సమాజాన్ని కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణలో బంగారు తెలంగాణ కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా, ఊర్లలో ఉండేవాళ్ళు, సిటీలలో విద్యార్థులు, రైతులు, ప్రతి ఒక్కరు కూడా జై తెలంగాణ అంటేనే ఈరోజు తెలంగాణ సాధ్యమైంది. ఆ సాధ్యమైన తెలంగాణ నిజంగా కూడా బంగారు తెలంగాణగా మారిందా, లేకపోతే ఇంకా వెనకబడుతున్నామా అని చెప్పి ప్రజలందరూ ఆలోచించాలి. ఈరోజు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి ఏదో బీసీ కార్డు వాడి మళ్ళా ప్రజలను విభజించాలి. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దేశాన్ని మతం పేరు పైన విభజించింది. మళ్ళా దేశమంతా దేశం ధర్మం అంటూ ఒకటే వైపు పోతుంది అని చెప్పి మళ్ళా ఈ రోజు వచ్చి కులం పేరు పైన మనల్ని విభజించాలి అని అనుకుంటే అది కాదు. నిజంగా మన భవిష్యత్తు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తెలంగాణ ప్రజలు మేలుకోవాలి. నిజమైన భవిష్యత్తుకి ఏది మంచి అని చెప్పి ఆలోచించాలి, వాళ్ళపైననే నడవాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. సో చూసారు కదండి, ఇది ఇవాళ స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.